జరగమ్మా. शांभवी चंद्रमौलिरबलाभरणा उमा पार्वती काली हैमवती शिवाग्रनयनी कात्यायनी भैरवी सायत्री नवगोपदा भगवती सालामस्ति चित्रों बलदेवता रूपं देहि जयं देहि यशो देहि विश्वो देहि 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 आराधना ईश्वर
అన్నిటికంటే ముఖ్యంగా నా ఇది మా ధర్మవరం చీర, ధర్మవరం ఆలోచించడం మేము ఇస్తున్నాము. దీనికి కట్టుబడి శాశ్వతంగా మా ధర్మవరాన్ని గుర్తు. మీరు ఈ ఆలయ చరిత్రను తెలుసుకొని ఏదో పెళ్లి అనే ఉద్దేశం లేకుండా ఇక్కడ కళలు కూడా ఇవ్వడానికి స్టేజ్ నిర్మించారు. సభాముఖంగా నమస్కారం చేస్తున్నాను. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున మనకి ఇచ్చిన చిన్న ఫండ్స్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 ఏళ్ళుగా ఇలాంటి ప్రోగ్రాం లేవు. మా పిల్లలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించండి. వర్ష తస్మై శ్రీ గురవే నమః. చిరంజీవి జగదీష్ కొంచెం ముందరికి వచ్చి స్థలం లేదా రైట్. వాళ్ళ తల్లిదండ్రులకు ఆ అమ్మాయి ఏకైక వరం. ఇంకా ఈ ధర్మవరానికి ఒక గొప్ప వరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఈ మేరకు స్వీకరించి గుర్తుగా ఉంచుకొని చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోమని చెప్తున్నాను. అట్లే ఉండండి. గత 25 ఏళ్లుగా రాయలసీమలో
పుట్టిన తర్వాత అద్భుతమైన ప్రతిభలతో ప్రశంసలతో వెలుగొందుతున్న కూచిపూడి కళాకేంద్రం వారు ఈ సంవత్సరం రాయలసీమ స్థాయిలో అంటే ఈ 5 ఉమ్మడి జిల్లాలతో కలిపి అన్ని జిల్లాల వారిని పిలిపించి ఇక్కడ ఒక రాయలసీమ నృత్యోత్సవాలు ఏర్పాటు చేశారు. అయితే ఇంత ముందులా కాకుండా ఈ నృత్యోత్సవాలను ప్రోత్సాహకర పథకం కింద మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ భాషా సంస్కృతి శాఖ వారు దీనికి ఆర్థిక సహాయం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఉమ్మడి జిల్లాలతో పాటు అన్ని జిల్లాల వాళ్ళు పాల్గొన్నారు. కూచిపూడి, భరతనాట్యం, నృత్యం, తర్వాత కూచిపూడి పోటీలు, నృత్య పోటీలు జరిపించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అన్నీ అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి కూచిపూడి కళాకేంద్రం ప్రెసిడెంటు, సెక్రటరీ ముందుకు వచ్చినందుకు నిజంగా భారతీయ నృత్య సంస్థాన్ తరపున నేను చాలా ప్రశంసలు అందిస్తున్నాను. పైగా వీళ్ళ అదృష్టము ఇటీవలే యోగివేమన యూనివర్సిటీ వాళ్ళు దీనికి గౌరవప్రదమైన MOU పర్మిషన్ ఇచ్చి పరీక్షలు కూడా రాయలసీమ స్థాయిలో కాకుండా ఆంధ్రదేశం స్థాయి కాకుండా దేశ స్థాయిలో కాకుండా అన్ని చోట్ల నడుపుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వీళ్ళకి ఒక రికగ్నిషన్ ఇచ్చారు. అది నిజంగా మన ధర్మవరం వాళ్ళందరూ సంతోషించవలసిన విషయము. ఇప్పుడు ఈ సంస్థకు సంబంధించిన కార్యదర్శి, ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. 25 ఏళ్ళ నుంచి ఇప్పటికి ఎంతోమంది అరంగేట్రం చేశారు. అరంగేట్రం అంటే శిక్షణ పూర్తి అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్ పంపిస్తుంటాము. దాదాపు ఒక 100 మంది ఇప్పటివరకు ఇక్కడ నుంచి చేశారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అటు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా కూచిపూడి కళాకేంద్రం, విదేశీ స్థాయిలో కూడా కూచిపూడి కళాకేంద్రం పేరు ఉంది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. కూచిపూడి కళాకేంద్రం ధర్మవరం దాని సెక్రటరీ నేను, అలాగే మా ఈవిడ ప్రెసిడెంట్, ఈవిడ ట్రెజరర్, మేమంతా కలుసుకొని ఇక్కడ కూచిపూడి కళాకేంద్రాన్ని దాదాపు 7 సంవత్సరాల క్రితము దాని అనుబంధ సంస్థగా భారతీయ నృత్య సంస్థ అనుబంధ సంస్థని ఇక్కడ స్థాపించినాము. ఇక్కడ స్థాపించిన తర్వాత 7 సంవత్సరాల నుంచి దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు ఇక్కడ నుంచి ట్రైనింగ్ అయి ముందరికి పోయారు. అలాగే దీని నుంచి గుర్తింపు పొందిన పిల్లలందరూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటూ విదేశాలలో కూడా వాళ్ళ డ్యాన్స్ క్లాసులంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మాకు వచ్చేసి యోగివేమన యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి మా ఈ కృషిని గుర్తించి వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి గుర్తింపును అందజేసి ఇక్కడ నుంచి జరగబోయే అన్ని దాంట్లకు వచ్చేసి వాళ్ళ తరఫున పరీక్షలు అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళ తరఫున సర్టిఫికెట్ ఇట్లా ఇస్తారు. దీనికి ప్రోత్సాహకంగా వాళ్ళు వచ్చేసి విద్యార్థులకు వచ్చేసి వాళ్ళు చదివినంత కాలము వాళ్ళకు స్టైఫండ్ ఇచ్చి ప్రోత్సహించే విధంగా, ఎందుకంటే ఒకప్పుడు డ్యాన్స్ అంటే ఊరికే టైంపాస్ కోసం నేర్చుకునే తత్వం ఉండిందనమాట అందరిలో. కానీ ఇది కూడా పిల్లలకు వచ్చేసి చదువుతో పాటు వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు టైం వేస్ట్ అని కాకుండా ఆర్థికంగా కూడా వాళ్ళకి ఎంతో కొంత సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతో మా సంస్థ వచ్చేసి దీన్ని ప్రయత్నం చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి అనుమతులు తీసుకొని వాళ్ళకి పరీక్షలు జరిపి వాళ్ళలో ఉత్తీర్ణులైన వారికి వచ్చేసి ఈ స్టైఫండ్ అందజేయడం జరుగుతుంది. వాళ్ళు చదివినంత కాలము వాళ్ళ స్టైఫండ్ వచ్చేసి వాళ్ళకి వస్తూనే ఉంటుంది. అది ఇంత అని ప్రస్తుతానికి చెప్పడానికి లేదు, కానీ ఒక్కొక్కసారి గవర్నమెంట్ సహాయాన్ని బట్టి ఉంటుంది. అది ప్రస్తుతానికైతే కన్నా 12,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఇది కొంత విద్యార్థులకు కొంచెం వెసులుబాటుగా కూడా ఉంటుందని మా ఉద్దేశము. దానికి మేము ఈ గుర్తింపు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రస్తుతానికి మాకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మేమంతా సంతోషంగా ఉన్నాము. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్నే వచ్చేసి ఇక్కడ రాయలసీమ నృత్యోత్సవాలు జరపడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన దానికి కూడా మేము ఎంతో ఆనందిస్తున్నాము. ఇప్పటికి దాదాపు వచ్చేసి 8 జిల్లాల నుంచి కూడా పార్టిసిపెంట్స్ అందరూ పాల్గొని చాలామంది ఎలిమినేట్ అయినారు. ప్రస్తుతానికి కొద్దిమంది ఉన్నారు. వీళ్ళకి ఈరోజు చివరిగా వచ్చేసి ఉత్తీర్ణులైన వారికి బహుమతులు అందజేసి జ్ఞాపికలు, సర్టిఫికెట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేస్తారు. ఇదే.